నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని ఆ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కృషితో నేటికి రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ రాయపూల్ మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నేరుగా రుణాలు పొందేందుకు సహకార సంఘాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఎరువులు, విత్తనాలతో పాటు రుణాల కోసం సహకార సంఘాలను ప్రోత్సహించారన్నారు. దుబ్బాక నియోజకవర్గం అన్నదాతలకు సాగునీటిని అందించేందుకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేశారన్నారు. మండు వేసవిలో సైతం చెరువులు, వాగుల్లో జలకళ సంతరించుకోవటం కేసీఆర్ కృషేనని అన్నారు. గ్రామాల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్, ఎస్సీ ఎస్టీ చైర్మన్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాదు, రాయపూర్ రెండు మండలాలకు సంబంధించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దానికి చైర్మన్గా గత 5 సార్లు ఏకగ్రీవకంగా ఎన్నికైన పెద్దలు గౌరవనీయులు వెంకటరెడ్డి గారు వారి డైరెక్టర్లకు ముందుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా జిల్లా పిఎస్సిఎస్ అధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి గారికి, బాకి వెంకటయ్య గారికి, మా గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన రైతులకు, మొన్నటి వరకు ఉన్న సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, గౌరవ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారే నేరుగా వచ్చి బ్యాంకుకు వచ్చి లోన్ తీసుకొని పట్టజర్ తీసుకునే సదుపాయాన్ని కల్పించిన అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని జిల్లా అన్ని మండలాలలో కూడా ఈఎస్ఈఎస్ సంబంధించిన భవనాలను వారికి సంబంధించిన సిబ్బందిని పూర్తి స్థాయిలో వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన గత ప్రభుత్వాన్ని ఏది ఏమైనా ఈరోజు ముఖ్యంగా దౌలతాబాద్ కానీ, రాయపూర్ కానీ, దుబ్బాక నియోజకవర్గం అంటేనే పూర్తిగా వ్యవసాయం సంబంధించిన వ్యవసాయం మీద ఆధారపడ్డ నియోజకవర్గం. అన్ని మండలాలు కూడా ఈరోజు గతంలో నిర్మించుకున్న మల్లన్న సాగర్ కానీ, రంగనాయక్ సార్ కానీ ఈ ప్రాంతంలో ఈ రోజు ఎండాకాలంలో కూడా దౌలతాబాద్ చెరువు నిండి ఈ రోజు అలిగెళ్తుందంటే ఆ ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ గారిని. ఈ రోజు ఎన్ని చిల్లర బొల్లర మాటలు మాట్లాడినా ప్రజలకు పూర్తిగా తెలుసు, మా రైతులకు తెలుసు. ముఖ్యంగా దుబ్బాక రైతులకు ముఖ్యంగా దౌలతాబాద్, రాయపూర్ సంబంధించిన ఈ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడు కూడా కళ్ళకు కూడా అనుకోలేదు. మాకు వర్షం పడ్డ నీళ్లు తప్ప ఎప్పుడు కూడా ఇక్కడ వర్షాలు పడితేనే, కాలం అయితేనే నీళ్లు వచ్చేది. ఇప్పుడు ఇంత ఎండాకాలం కూడా వర్షాలు పడ్డా, కాలం పోయినా 360 రోజులు చెర్లల్లో, కుంటలల్లో నీరు అందించే విధంగా ఈరోజు గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి పుణ్యమా అని ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలలో కూడా ఈ రోజు చెర్లు, కుంటలు నింపుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే కేసీఆర్ గారి ఘనత. ఏది ఏమైనా దుబ్బాక ప్రజలకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే తప్ప ఇప్పుడు ప్రభుత్వం దానికి వంకలు పెట్టి రాజకీయం చేసి గత ప్రభుత్వంలో చేసిన నాయకులను కానీ, ముఖ్యమంత్రిని కానీ తిట్టడం తప్ప చేసింది కూడా ఏం లేదు. ఈరోజు ఈ ప్రాంతం వెనకటికి సంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కరువు మండలాలు ప్రకటిస్తే మొట్టమొదటి కరువు మండలం దౌలతాబాద్ మండలం ఉండేది. అలాంటి మండలాన్ని ఈరోజు ఇప్పుడు కూడా చూసినట్టయితే దౌలతాబాద్ చెరువు నిండి అలిగెళ్తున్నది. చుట్టుపక్కల ఉన్న దొమ్మాట కానీ, సూరంపల్లి కానీ, రాయపూర్లు కానీ అన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా చెరువులు నింపి, కుండలు నింపి బ్రహ్మాండంగా ఈరోజు వరిధాన్యం పండిస్తుందంటే ఆ ఘనత ఎవరిదో ప్రజలకు తెలుసు. ఏది ఏమైనా మేము మా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకులం అందరం కూడా రైతుల పక్షపాతి పనిచేసినాం తప్ప ఎప్పుడు కూడా రైతులకు వ్యతిరేకంగా చేయలేదు. ఎప్పుడు కూడా అపోజిషన్లు ఉన్నా కానీ ఖచ్చితంగా రైతుల కోసం ఏ ఇబ్బంది ఉన్నా, ఏది ఉన్నా పోరాటం చేస్తాం. ఇట్లాంటి బ్యాంకులను ఇంకా కూడా నిర్మించి రైతులకు అందరికి వచ్చే విధంగా పూర్తి స్థాయిలో మా బీఆర్ఎస్ పార్టీ, మా గౌరవ అధ్యక్షుడు కేసీఆర్ గారి డైరెక్షన్ లో మళ్ళీ ఏ కష్టమైనా కానీ ప్రజల కోసం మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ
మరి దీన్ని నిర్మించి తొందరగా 1 సంవత్సరం లోపల అందించిన మా చైర్మన్ గారికి రైతులందరి తరఫున నా తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు.